హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఫెస్టివల్ సీజన్స్ వచ్చేసాయి కదా, దసరా షాపింగ్ చేద్దామని చెప్పి మా ఊర్లో సిబిఎస్ షాపింగ్ మాల్ కొత్తగా పడ్డది. సో అందులోకి వెళ్ళి షాపింగ్ చేద్దాం అండ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఏమేమి శారీస్ ఉన్నాయో ఏంటో అనేది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఫస్ట్ ఎంట్రన్స్లోనే లిటిల్ క్యూట్ వినాయకుడు, చాలామంది పబ్లిక్ ఉండే అంత సీజన్ కాబట్టి ఎట్లయినా దీపావళి, దసరా, బతుకమ్మ, మెయిన్ బతుకమ్మ మన తెలంగాణ స్పెషల్ కాబట్టి చాలా పబ్లిక్ వచ్చేసారు. పక్కన ఉన్న విలేజెస్ వాళ్ళు చాలామంది వచ్చేసారనమాట. ఫుల్ రష్ ఉండే. రష్లో అయినా సరే శారీస్ అంతా వాళ్ళు కూడా పాపం చూపించే వాళ్ళు కూడా చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి ఎక్కువ అంతేం చూడలేము. బట్ ఉన్నాయన్నీ మీకు చూపిద్దామని చెప్పి వీడియో స్టార్ట్ చేసిన. ఫ్యాన్సీ శారీస్ మాత్రం కలెక్షన్స్ చాలా బాగుండే. ఇప్పుడు కొత్త ట్రెండింగ్లో మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన శారీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. కానీ బాగున్నాయి, కానీ కాస్ట్ కూడా బాగానే ఉన్నాయిలే, ఎక్కువనే ఉన్నాయి. అంటే ఎక్కువ అంటే కూడా మరి ఇప్పుడు క్లాత్ క్వాలిటీ బట్టి రేట్ ఏదైనా కదా. ఇక్కడ కాటన్ శారీస్ సెక్షన్ ఉందన్నమాట. కాటన్ శారీస్ అన్న ఒక సైడ్, ఫ్యాన్సీ శారీస్ అని ఒక సైడ్. ఇక్కడ ప్రతి సెక్షన్స్కి ఒక్క శారీస్ పెట్టినమాట. అంటే స్టార్టింగ్లో సిబిఎస్ షాపింగ్ మాల్ పెట్టినప్పుడు చాలా తక్కువ కాస్ట్కి అమ్మిండ్రు. అంటే 300, 200, 300లోనే మంచి పట్టు శారీ అనమాట. అట్లా ఉండే. కానీ రాను ఎట్లయినా రేట్స్ పెంచుతారు కాబట్టి జస్ట్ నార్మల్ శారీస్, ఇలాంటి శారీస్ కూడా ఒక 500 అట్లా ఉన్నాయన్నమాట రేటు. శారీ బాగుంది కదండి, మస్టర్డ్ ఎల్లో కలర్, మంచి షైనింగ్ వచ్చింది శారీ. కానీ మరి ఓవర్ షైనింగ్ ఉందని చెప్పి కొద్దిగా నచ్చలేము. ఇక అలానే చూస్తూ ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్నాయి కదా రేర్ శారీస్, అలాంటివి ఉన్నాయేమో అని చెప్పి అడుగుతున్నాం వాళ్ళని. జస్ట్ ఇట్లా వర్క్ వచ్చిన శారీస్ అయితే చాలా ఉన్నాయి. కట్ వర్క్ శారీస్ కానీ, పట్టు శారీస్ మీదకి వర్క్ బ్లౌజెస్ కానీ చాలా ఉన్నాయి. అవైతే ఇది బటర్ఫ్లై శారీ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది కదా ఆన్లైన్లో, చూసినాము. కానీ కలర్ మాత్రం ఒకటే ఉండే. రెడ్ కలర్ ఉంటే బాగుండు, బ్లాక్ అని ఉంటే బాగుండు అనుకున్నాం. కానీ ఇది ఒకటే కలర్ ఉందని అన్నారు, రేర్ పీసెస్ అని అన్నారు. ఇక సరే అని చెప్పి ఆ కలర్ బాగాలేదు అయినా అని చెప్పి సరే వద్దని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఇక అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ పోతున్నాం అనమాట. ఏమున్నాయి అని చూడడం అంతే. ఇక అన్నీ కొత్త స్టాక్ వచ్చినట్టున్నాయి, అన్ని బండల్స్ అలాగే ఉన్నాయి. అవన్నీ జస్ట్ డైలీ వేర్ శారీస్ కూడా అట్లా కాటన్ బాక్స్లోనే పెట్టేస్తారు, అందులోంచే వెతుక్కోవడం అంతే. ఇక ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట. బెడ్షీట్స్, పిల్లో కవర్స్ చాలా కాస్ట్ ఉన్నాయి బెడ్షీట్స్ అయితే. మనకి మీషోలో ఆన్లైన్లో చాలా తక్కువ దొరుకుతాయి, కానీ ఇక్కడ చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. ఎంతైనా మాల్స్లో ఎక్కువ రేటే ఉంటాయి. మనం స్ట్రీట్ మార్కెట్కి వెళ్తే మాత్రం చాలా తక్కువ బేరం ఆడి తీసుకోవచ్చు, కానీ మాల్స్లలో అట్లా ఉండదు కదా. కొంచెం డీసెంట్గా ఉండాలి మనం. బేరం ఆడితే మాత్రం మరీ చీప్గా చూస్తారు వాళ్ళు. అవి ఏముండవు కాబట్టి జస్ట్ నాకు నచ్చింది తీసుకోవడమే అంతేగా. ఇవన్నీ జెంట్స్ అనమాట. బట్టలు, షర్ట్ బట్టలు, ప్యాంట్ బట్టలు అక్కడ సైడ్ ఉంటాయి అవి, అదే సెక్షన్. శారీ బాగుంది, అమ్మాయి కట్టుకున్న శారీ చూపిస్తున్నా. గ్రౌండ్ సెక్షన్ అయిపోయిందిగా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో జస్ట్ 2000 లోపు ఉన్న శారీస్, జస్ట్ నార్మల్ శారీస్ ఉన్నాయి. ఇక్కడ పైన ఫ్లోర్లో మాత్రము కొత్త 5000 నుంచి స్టార్ట్ అవుతుండొచ్చు. పైన లెహంగాస్ కానీ, కుర్తీస్ కానీ, దుపట్టా సెట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. అంటే బయట మనం ఇప్పుడు నేనైతే ఎక్కువ మీషోలో పర్చేస్ చేస్తాను కాబట్టి నాకు మీషోలో ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను కాబట్టి ఆన్లైన్లో కంపేర్ చేసుకొని ఇక్కడ తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువనే అనిపించినాయి. శారీస్ మాత్రం బాగుండే. నాకు చెప్తున్నా కదా, ఆన్లైన్లో తీసుకున్న శారీసే ఇక్కడ చూసినాము, కానీ కాస్ట్ మాత్రం ఎక్కువనే ఉంది. ఆన్లైన్లో కూడా ఎక్కువనే ఉంది, కానీ జస్ట్ ఇట్లా బయట చూస్తే కొంచెం క్వాలిటీతో తీసుకోవచ్చు కదా శారీస్ అని చెప్పి చూసినాం, కానీ ఎక్కువ కాస్ట్ అనిపించింది. అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అనవసరం అని చెప్పి సపోర్ట్ కొనుక్కున్నాం. ఇవన్నీ కాటన్ శారీస్. ఇవి ధర్మవరం పట్టు శారీస్ అనుకుంటా, మమ్మీ కోసం అని చెప్పి చూస్తున్నాము. అవన్నీ మగం వర్క్ శారీస్. ఇవన్నీ బాగుండే. క్లాత్ మాత్రం చాలా బాగున్నాయి. ఇట్లా మంచి ఏజ్ వాళ్ళకి బాగుంటుంది, మమ్మీ ఏజ్ వాళ్ళకి. అవన్నీ బ్రైడల్ శారీస్, పట్టు శారీస్. వాటికి మ్యాచింగ్ తీసుకోనికి మగం వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టిరు. వర్క్ మాత్రం చాలా బాగుండే, మంచిగా ఉన్నాయి. హోల్ క్లాత్ మొత్తం వర్క్ వచ్చినట్టు ఉన్నాయి. ఇవి దుపట్టాస్ 140 రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. ఈ అన్ని ప్లాజో సెట్స్. ఇవి కాటన్ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్. ఇవి స్టార్టింగ్ 800 నుంచి ఉన్నాయి మెటీరియల్స్. అంటే క్వాలిటీ బాగుంది కాబట్టి రేట్ అంత ఉంది, కాటన్ కాబట్టి ఎట్లయినా రేట్ ఉంటుంది. డ్రెస్సెస్ మాత్రము, కుర్తీ సెట్స్ మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి. స్టార్టింగే 2500 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి.
కానీ బాగున్నాయి కాబట్టి రేట్ ఎక్కువ ఉన్నాయి. కానీ మరి అంత రేటు పెట్టి మనం ఊర్లలో తీసుకోం కదా, కొంచెం తక్కువ చేస్తే బాగుండు అనిపించింది అని. బేరం ఆడ ఏముండదు కాబట్టి మూసుకొని అన్నీ తీసుకొని వచ్చేయడమే అంతే ఇక. ఇవి లెహెంగాస్ చాలా బాగుంటాయి. ఇవి చూడనికి మాత్రము మంచిగా ఉన్నాయి, మంచి వర్క్ వచ్చిన లెహెంగాస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి. వేరే వాళ్ళు ఎవరో చూస్తున్నట్టున్నారు, వాళ్ళకి చూపిస్తున్నారు. మీకు కూడా చూద్దామని చెప్పి వీడియో తీసా. బాగుండే, మంచి కలర్ కానీ క్లాత్ వైజ్గా క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. ఆన్లైన్లో తీసుకుంటే క్వాలిటీ చూడం కానీ ఆఫ్లైన్లో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా క్వాలిటీ ఖచ్చితంగా చూస్తారు కదా. ఇది నెక్స్ట్ మెన్స్ వేర్కి వెళ్ళినాం. పైన ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఇక్కడనైతే చాలామంది పబ్లిక్, ఎందుకంటే చిన్నపిల్లల డ్రెస్సెస్ అన్నీ ఇక్కడనే కాబట్టి ఉన్న పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఇక అబ్బాయిలవి సపరేట్ ఉన్నాయి, చిన్నపిల్లలే సపరేట్. చిన్నపిల్లల అమ్మాయిలే సపరేట్, జెంట్స్వి సపరేట్ ఉన్నాయి. ఇది మా పాప వాళ్ళకి చూద్దామని చెప్పి చూస్తున్నా, మా అక్క వాళ్ళ పాపకి. బాగుండే, రేట్ కూడా బాగానే ఉంది. రేట్స్ చూస్తాం ఖచ్చితంగా, ఫస్ట్ డ్రెస్ చూడడం కంటే ఫస్ట్ రేటే చూస్తాం కదా ఎట్లయినా, ఎందుకంటే మన బడ్జెట్కి కరెక్ట్ ఉందా లేదా అని చూస్తున్నాం. అట్లా పాపకి ఏది బాగుంటుందా అని. అన్నీ అంటే ప్లాజో సెట్స్ అనుకున్నాము, ఒకటి అనుకొని వెళ్ళినాము. ఏ మోడల్, అన్ని మోడల్స్ చూసి తీసుకునే అంత టైం ఉండదు. ఫస్ట్ ఆ పబ్లిక్ రష్లా చూపించే వాళ్ళు కూడా సరిగ్గా చూపించారు కాబట్టి కొంచెం చిరాకు పడతారని చెప్పి ఫస్టే ఒక సెట్ అనుకొని వెళ్ళి వాళ్ళకి అదే చెప్పినాము. అదే వాళ్ళు కూడా చూపించారు. ఇది మా బాబుకి చూద్దామని చెప్పి డ్రెస్సెస్ చూస్తున్నా. కానీ ఇలా రెస్టారెంట్ షాప్లోకి వెళ్తే మాత్రం మైండ్లో ఒక డ్రెస్ మోడల్ అనుకొని వాళ్ళకి చూపిస్తే బెటర్. కానీ ఎందుకంటే ఇంతమందిలో వాళ్ళకి చూపించే వాళ్ళకి కూడా చిరాకు రావద్దు మన మీద. అక్కడ క్యూట్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయి కదా చిన్నపిల్లలవి. క్యూట్ ఫ్రాక్, ఆ ఫ్రాక్స్ చూడగానే అమ్మ నాకు పాప కుడితే ఎంత బాగుండు అనిపించింది. మంచి ఫ్రాక్, గుబురు ఫ్రాక్ ఉంటుండే కదా అనిపించింది. ఎక్కువ కాస్ట్ బిల్ చేస్తే అట్లా డబ్బులు గిఫ్ట్కి ఇస్తారు అనమాట. మాకైతే 3 డబ్బులు వచ్చేసినాయి. మా బాబు చూస్తుండు, హే మాకు డబ్బులు వచ్చేసినాయి అని. ఓకే, మా షాపింగ్ అంటే ఒక్క ఫ్లోర్లో మాత్రం షాపింగ్ అయిపోయింది, మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాము. ఓకే, మా బయటికి వచ్చి చూసే వరకే ఫుల్ రెయిన్. అసలు షాపింగ్ మాల్లోకి పోయినాము, అంత షాపింగ్ చేసినాము, అంతేం అనిపించలేదు. కానీ బయటకు వచ్చి చూసినాక అర్థమైంది, అమ్మ బయట ఇంతగానం వర్షం పడుతుందా అని. అసలు అలా కొయ్యి ఆ చీరలన్నీ చూసి మంచి స్ట్రెస్ రిలీఫ్ కదా మనకు లేడీస్కి అయితే. అట్లాంటి చీరలు అవన్నీ చూసేవరకు ఆన్లైన్ ఎంజాయ్మెంట్లు ఉండి బయట వాన పడేది కూడా పట్టించుకోలేము. ఫుల్ వాన పడుతుంది, మా బాబుని ఇంటికి ఎట్లా తీసుకోవాలన్న ఆలోచనతోటే మళ్ళీ బిల్డింగ్ కాడికి పోయినాము. మంచి బంపర్ ఆఫర్స్ పెట్టారు అనమాట, దివాళీ ఇది సేల్. లక్కీ డ్రాస్ పెట్టిరు. టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ ఇవన్నీ ఇస్తారేమో. అక్కడ ఫ్రిడ్జ్ పెట్టిరు, మరి లక్కీ డ్రాలో ఎవరి పేరు వెళ్తే వాళ్ళకి ఇస్తుండొచ్చు. ఈవినింగ్ అయిపోయింది, వెళ్ళే వరకే మెల్లగా అలా గప్చుప్ తినేసి ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోయినాం.